ఫ్యూచర్ సిటీ అంటే రాబోయే తరానికి ఒక అద్భుతమైన నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటి అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటి ఒక నగరాన్ని నిర్మించబోతుంది మన తెలంగాణ గవర్నమెంట్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఈ గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ వచ్చినా అభివృద్ధి అనేది హైదరాబాద్కి ఆగదండి. హైదరాబాద్కి నలువైపులా 10 హైవేస్ కనెక్టివిటీ ఉంది. అందులో ఇప్పుడు మనం శ్రీశైలం హైవే మనం తీసుకున్నట్లయితే ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ 2 ఇయర్స్ కోసం కాదండి, ఒక 10 to 20 ఇయర్స్ ప్రాజెక్ట్ అండి ఇది. కమింగ్ 10 ఇయర్స్లో ఈ యొక్క ఏరియా అద్భుతంగా డెవలప్ కాబోతుందండి. ఈరోజు నేను మీకు చెప్తున్న విషయాలు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కేవలం మీరు ఇదంతా ఒక అపోహ అనుకోవచ్చు. సో మీరు ఏ విధంగా అనుకున్నా ఈ యొక్క నగరం, ఈ సిటీకి, ఈ యొక్క శ్రీశైలం హైవేకి అద్భుతంగా డెవలప్మెంట్ కాబోతుంది. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని హబ్గా, ఫ్యూచర్ సిటీ హబ్గా మారబోతుందండి. ఇందులో 6 మండలాలు 150 గ్రామాలు విలీనం అవ్వబోతుంది. ఇక్కడ నేషనల్ హైవే కనెక్టివిటీ అనేది ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఫార్మా కంపెనీలు కావచ్చు, ఫర్నిచర్ పార్క్స్ కావచ్చు, అండ్ అమెజాన్ డాటా సెంటర్స్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, FCDA అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానీ, కమిషనరేట్ కానీ, దానికి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, కార్పొరేట్ కంపెనీలు కానీ, మాల్స్ కానీ, ఇవన్నీ మనకి ఇక్కడ రాబోతున్నాయండి. మీరు ఒక్కటి గమనించండి, ఈరోజు పెట్టుబడి ఈ రోజు కోసం కాదండి, భవిష్యత్తు కోసం పెట్టుబడి. అసలు పేరులోనే ఉంది ఫ్యూచర్ అనేది, భవిష్యత్తు కోసం. సో కాబట్టి ఈరోజు డెవలప్మెంట్ గురించి ఆలోచించకండి, భవిష్యత్తులో జరగబోయే డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. ఈరోజు హైదరాబాద్ నగరం గురించి మీకు చెప్పాల్సింది కాదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ 30 ఇయర్స్ నుంచి 3 డికేడ్స్ నుంచి హైదరాబాద్ ఎలాగ డెవలప్ అవుతుందో, ఒక ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి త్రిబుల్ నుంచి ఎక్స్పాన్షన్ అవుతూ హైదరాబాద్ సిటీ లిమిట్స్ 30 కిలోమీటర్ల నుంచి ఈరోజు 60 తర్వాత 100 కిలోమీటర్ వరకు కూడా ఎక్స్టెన్షన్ అనేది చేయడం జరిగింది. ఈ 100 కిలోమీటర్ల పరిధిలో మనం సిటీకి జస్ట్ ఓఆర్ఆర్కి ఒక కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మనం ఇక్కడ ఉన్నాం. సో ఇదంతా ఫ్యూచర్ సిటీ జోన్గా డిక్లేర్ అవ్వడము, ఈరోజు ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కమింగ్ 5 ఇయర్స్లో మినిమం 5x అనేది రిటర్న్ అది ఖచ్చితంగా వస్తుందండి. ఈరోజు మీ దగ్గర ఎంత డబ్బున్నా, అది ఎన్ని గజాలు వచ్చినా, కేవలం 100 గజాలు వచ్చినా కొనుక్కొని ఇన్వెస్ట్ చేసి ఓపిక పట్టండి. ఖచ్చితంగా మీ పెట్టుబడికి 100% రిటర్న్స్ అనేది మీ పిల్లలకు కావచ్చు, ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతా. థ్యాంక్ యూ వెరీ మచ్.